రైట్. ఇక డీటెయిల్స్ చూస్తే జనసేన పార్టీకి చెందిన రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. గత కొంతకాలంగా లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన ఇవాళ తన అసెంబ్లీ విప్ పదవికి రాజీనామా చేశారు. ఆయనపై వచ్చిన ఆరోపణలపై జనసేన పార్టీ ఇప్పటికే త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసి విచారణ జరిపించింది. అయితే ఇందులో ఏం తేలిందో తెలియదు కానీ ఇవాళ ఉన్నట్లుండి అధినేత పవన్ కళ్యాణ్తో భేటీ అయిన ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్తో భేటీ అయ్యారు. తన శాసనసభ విప్ పదవికి రాజీనామా పత్రాన్ని అందజేశారని జనసేన పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది. వ్యక్తిగత కారణాలతో విప్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు శ్రీధర్ తెలిపారని జనసేన వర్గాలు వెల్లడించాయి. తనపై వచ్చిన ఆరోపణలు, నెలకొన్న వివాదాలపై అధినేత పవన్ కళ్యాణ్కు ఆయన వివరణ ఇచ్చారని కూడా పార్టీ వర్గాలు తెలిపాయి. అరవ శ్రీధర్పై రైల్వే కోడూరుకు చెందిన ఓ మహిళా ఉద్యోగి ఆరోపణలు చేయడం, ఆ తర్వాత ఆయన్ను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంచడం జరిగాయి. ఆ తర్వాత త్రిసభ్య కమిటీని కూడా నియమించిన పవన్ కళ్యాణ్ విచారణ ఎదుర్కోవాలని సూచించారు. దీంతో విచారణకు వెళ్లిన అరవ శ్రీధర్ ఈ వివాదంతో తనకు సంబంధం లేదని చెప్పేశారు. అయితే ఆయన బాధితురాలు మాత్రం ఇప్పటికీ సోషల్ మీడియాలో వీడియోలు పెడుతూ ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ స్వయంగా ఆయనతో రాజీనామా చేయించారా లేక ఆయనే స్వయంగా నిర్ణయం తీసుకున్నారా అన్న దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీ మాత్రం అరవ శ్రీధర్ వ్యక్తిగత కారణాలతో తప్పుకున్నారని మాత్రం వెల్లడించింది. జనసేన పార్టీకి చెందిన రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. గత కొంతకాలంగా లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన ఇవాళ తన అసెంబ్లీ విప్ పదవికి రాజీనామా చేశారు. ఆయనపై వచ్చిన ఆరోపణలపై జనసేన పార్టీ ఇప్పటికే త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసి విచారణ జరిపించింది. అయితే ఇందులో ఏం తెలియదో తెలియదు కానీ ఇవాళ ఉన్నట్లుండి అధినేత పవన్ కళ్యాణ్తో భేటీ అయిన ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి రమణ అందిస్తారు. రమణ, చెప్పండి. అరవ శ్రీధర్ మొదటి నుంచి ఈ లైంగిక వేధింపుల విషయంలో ఆరోపణలు ఎదుర్కొన్న విషయం మనకు తెలిసిందే. కాకపోతే కొంతకాలం సద్దుముడిగింది వ్యవహారం. మళ్ళీ ఉన్నట్టుండి ఈరోజు ఏం జరిగింది? ఆయన కార్యాలయంలో ఎందుకు కలిశారు? పవన్ కళ్యాణ్ కలిసిన తర్వాత ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? లేదా ఆయనే తీసుకున్నారా? పవన్ కళ్యాణ్ ఒత్తిడి చేశారా? అసలు ఏం జరిగింది? దీనికి తాజా అప్డేట్ ఏంటి? రైట్. ఏదైతే రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారం గతంలో మనం చూసాము, అనేక విమర్శలకు కూడా దారి తీసిన పరిస్థితి. ఏదైతే హర్ష వీణను లైంగికంగా వేధించారు, ఉద్యోగరీత్యా కూడా ఆమెను అనేక రకాలుగా లైంగికంగా వేధించారనే ఆరోపణలు తీవ్ర స్థాయిలో రావడం, ఆమె వారానికి ఒక రోజు వీడియో కూడా విడుదల చేస్తూ అరవ శ్రీధర్ చేసిన అన్ని కూడా ఆమె వీడియో రూపంలో కూడా విడుదల చేయడం, అటు తర్వాత జనసేన పార్టీ అధిష్టానం సీరియస్ గా తీసుకొని శ్రీధర్ ని ఏదైతే జనసేన కార్యక్రమాలకు హాజరు కాకూడదని చెప్పడం, అటు తర్వాత త్రిసభ్య కమిటీ కూడా వేయడం, ఆ త్రిసభ్య కమిటీ కూడా జరిగి దాదాపు 3 నెలలు అవుతున్నప్పటికీ కూడా అతని మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆయన కూడా ఆరోపణలు తీవ్ర స్థాయిలో వినిపిస్తున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఒక పక్క ప్రభుత్వ కార్యక్రమాల్లో ఒత్తిడి ఎక్కువగా ఉండడం, మరోపక్క ఆయనకు శస్త్రచికిత్స జరిగి ఆయన ఆరోగ్యం సరిగా లేకుండా కొంతకాలం దూరంగా ఉండడంతోనే అరవ శ్రీధర్ ఇన్ని రోజులు కూడా కొనసాగుతూ వచ్చారని చెప్పాలి. తాజాగా చూసుకున్నట్లయితే రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఈ రోజు
జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో సమావేశమైనట్లుగా కూడా తెలుస్తుంది. పవన్ కళ్యాణే స్వయంగా ఆయన పిలిపించి మాట్లాడారా ఏమనేది మాత్రం తెలియదు. కానీ మొత్తానికి అరవ శ్రీధర్ ఇప్పుడైతే ప్రభుత్వ విప్ ఏదైతే ఆయనకి సంబంధించిన విప్ పదవికి రాజీనామా చేస్తూ కూడా ఆ లేఖను పార్టీ కార్యాలయానికి చేర్చిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ తో చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ తో భేటీ అనంతరమే ప్రభుత్వ విప్పుకు పదవి రాజీనామా చేశారని కూడా తెలిసిన పరిస్థితి. దీనికి సంబంధించి లేఖను కూడా పార్టీ కార్యాలయం అయితే విడుదల చేసిన పరిస్థితి. ముఖ్యంగా త్రిసభ్య కమిటీ ఇచ్చిన నివేదికను పవన్ కళ్యాణ్ పరిశీలించారా, లేకపోతే ఏదైతే వీణ చేసిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా ఆయన తెప్పించుకొని చూశారా, అన్నిటి మీద పూర్తి సమాచారం అయితే తెలియాల్సిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికైతే మాత్రం అరవ శ్రీధర్ ఏదైతే ప్రభుత్వ విప్ పదవికి మాత్రం రాజీనామా చేసినట్లుగా కూడా పార్టీ వర్గాలు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. దీని మీద ఇప్పటికే అంటే గతంలోనే పవన్ కళ్యాణ్ సీరియస్ గా చర్యలు అయితే తీసుకుంటామని ఆయన గతంలోనే హెచ్చరించారు. ఎందుకంటే పార్టీ వ్యవహారాల్లో ఏదైతే ఎమ్మెల్యేలు కావచ్చు లేకపోతే మరి ఎవరైనా సరే ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడితే మాత్రం ఉపేక్షించేది లేదని అప్పుడే పవన్ కళ్యాణ్ చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ చాలా సీరియస్ గా దీని మీద స్పందించి భవిష్యత్తులో ఇలాంటి వివాదాలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యేలు అందరికీ కూడా సూచించిన పరిస్థితి. అలాగే అరవ శ్రీధర్కు కూడా సూచించారు. కానీ త్రిసభ్య కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారంగానే ఈ రోజు ఏదైతే అరవ శ్రీధర్ ప్రభుత్వ విప్పుకు రాజీనామా చేశారనే వార్తలు వస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రభుత్వ విప్పుకు అధిష్టానం జనసేన అధిష్టానం నిర్ణయం తీసుకొని రాజీనామా చేయాలని చెప్పారా, లేకపోతే అరవ శ్రీధరే దీనికి రాజీనామా చేశారనేది మాత్రం తెలియని పరిస్థితి అయితే ఉంది. కానీ ఏదైతే మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ మహిళలను ఎవరైతే మహిళ రోడ్డుకి ఎక్కిందో హర్ష వీణ, ఆమె ఒక్కరే కాకుండా మరికొంతమంది కూడా మహిళలు ఉన్నారంటూ కూడా ఆమె సంచలన ఆరోపణలు చేస్తూ త్రిసభ్య కమిటీకి కూడా పెన్ డ్రైవ్ కూడా ఇచ్చిన సందర్భంలో వాటినన్నిటిని కూడా ఏవి కూడా త్రిసభ్య కమిటీ పట్టించుకోవాలనేసి ఆమె బాహాటంగానే ఆరోపణలు చేసిన పరిస్థితి. అటు తర్వాత హర్ష వీణ చేసిన ఆరోపణలు ప్రతి వారానికి ఒక్కసారి ఏదైతే అరవ శ్రీధర్కి సంబంధించి వీడియోలను విడుదల చేస్తూ కూడా హాట్ టాపిక్ గా మారిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దీన్ని సీరియస్ గా తీసుకున్నారు. ఈ రోజు ఆయన ఏదైతే అరవ శ్రీధర్ తో భేటీ అయిన తర్వాత ఇప్పుడు సంచలనమైన నిర్ణయం అరవ శ్రీధర్ కూడా తీసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. ప్రభుత్వ విప్పుకైతే అరవ శ్రీధర్ కాసేపటి క్రితం రాజీనామా చేసినట్లు ఒక లేఖను కూడా విడుదల చేసిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద పార్టీలో ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదనేసి పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఘాటుగా హెచ్చరించిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఎవరైనా సరే పార్టీ కట్టుబాట్లను పాటించాలి, పార్టీ ఏదైతే సిద్ధాంతాలను పాటించాలని పవన్ కళ్యాణ్ పదే పదే సూచిస్తూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే పొత్తులో భాగంగా కూటమి ప్రభుత్వంలో మనం ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా కూటమి ప్రభుత్వానికి అనుకూలంగానే వెళ్ళాలి అంటూ కూడా పవన్ కళ్యాణ్ పదే పదే చెప్తూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. అలాంటప్పుడు ఇలాంటి ఆరోపణలు కూడా రావడంతో పార్టీకి మరింత డ్యామేజీ ఉండే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి వ్యవహారాలను ఉపేక్షించేది లేదనేసి మాత్రం పవన్ కళ్యాణ్ పదే పదే హెచ్చరిస్తూ కూడా ప్రతి ఒక్కరిని అలర్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో ఈ రోజు జరిగిన తాజా పరిణామం చూసుకున్నట్లయితే అరవ శ్రీధర్ మాత్రం ప్రభుత్వ విప్పుకైతే రాజీనామా చేసినట్లయితే స్పష్టంగా తెలుస్తున్న పరిస్థితి ఉంది. రహీం. రైట్ రమణ, రైట్. థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.